ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం స్థానిక వైసీపీ నేతల హవా కొనసాగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార యంత్రాంగం సైతం కొందరు నేతలకు వత్తాసు పలుకుతుందనే విమర్శలు వెలువెత్తున్నాయి. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అజనగిరి రెవెన్యూలోని సర్వే నెంబర్ 2/2లో సుమారు 50 లక్షల విలువైన ప్రభుత్వ భూమిని వైసీపీ నేత నారపిన్ని అప్పలరాజు కబ్జా చేశారనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అంతేకాకుండా అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇవే కాకుండా గ్రామంలోని బంజరు భూములను అక్రమంగా లేఅవుట్ చేసి పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో విక్రయాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులు కూడా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై స్పందించాల్సిన వీఆర్ఓ వినోద్ మీడియా ప్రతినిధుల ఫోన్ కాల్స్ కు స్పందించడం లేదనే ఆరోపణలున్నాయి. అక్రమాలకు అధికారుల మద్దతుందా, తెర వెనుక ముడుపులు చేతులు మారాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆరోపణల వెనుక వాస్తవాలేంటి, ప్రభుత్వ భూముల పరిస్థితి ఏమిటి, పూర్తి వివరాలు మా ప్రతినిధి కిట్టు అజనగిరి నుంచి గ్రౌండ్ రిపోర్ట్లో అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ వైసీపీకి చెందిన కొంతమంది చోటామోటా నాయకులు గ్రామాల్లో అయితే అక్రమాలు కొనసాగిస్తున్నారనేది అనేక విమర్శలు అయితే ప్రధానంగా వినిపిస్తుంది. అయితే అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అజనగిరికి సంబంధించి సర్వే నెంబర్ 2 చూడొచ్చు. ప్రస్తుతం ఈ రిపోర్టింగ్ చేస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో సర్వే నెంబర్ 2 ఈ సబ్బవరం మండలం అజనగిరికి సంబంధించి ఇది మొత్తం కూడా ప్రభుత్వ భూమి. ఏదైతే 2కి సంబంధించి ఇదంతా కూడా ప్రభుత్వ భూమి. అయితే కొంతమంది కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యథేచ్ఛగా ఈ సంబంధించి నరపిన్ని అప్పలరాజు అనే వ్యక్తి వైసీపీకి చెందిన వ్యక్తి అయినా ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా కబ్జా చేస్తూ ఉన్నారో. ఇది ఏదైతే 6 సెంట్లకు సంబంధించి 300 గజాల స్థలం ఏదైతే ఉందో దీని సర్వే నెంబర్ 2 ఇప్పటికీ కూడా ప్రభుత్వ భూమిగానే ఉంది. అయితే పక్కనే సబ్బవరం నుంచి దువ్వాడ వరకు ప్రధాన రహదారి ఉంది. అటుపక్క చూసినట్టయితే ప్రభుత్వ హై స్కూల్ ఉంది. అయితే ఈ కార్నర్లు ఏదైతే ఉందో ఈ 300 గజాలు కబ్జా గురైనంటూ కూడా కొంతమంది ట్రూత్ న్యూస్కి అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. నరపిన్ని అప్పలరాజు అనే వ్యక్తి వైసీపీకి చెందిన వ్యక్తి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు వస్తున్నా కూడా ఆయన హవా అయితే ఈ గ్రామంలో ఏదైతే అజ్జనగిరి గ్రామంలో కొనసాగుతున్నట్టు కూడా అనేక విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. చూడొచ్చు విజువల్స్లో క్లియర్గా ఇక్కడ ఒక రోడ్డు పక్కనే పట్టపాకలో ఒక షెడ్ నిర్మాణం కూడా జరుగుతున్నప్పుడు కూడా అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక పలు అనుమానాలు తావిస్తున్నట్టు కూడా స్థానికులు బహిరంగ విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కొన్నాళ్ళ క్రితం ఇదే ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరిగినప్పటికీ అధికారులు వచ్చి తూతు మంత్రంగా చర్యలు తీసుకున్నారు తప్ప చర్యలు తీసుకోకపోవడంతోనే అప్పలరాజు మరి బరి తగ్గిస్తున్నారంటూ కూడా విమర్శలు ప్రధానంగానైతే వినిపిస్తున్నారు. చూడొచ్చు ఒకసారి విజువల్స్లో క్లియర్గా రోడ్డు పక్కనే ప్రభుత్వానికి చెందిన కోట్ల రూపాయల విలువైన ఈ భూమిని సుమారు ఒక 300 గజాలంటే 50 నుంచి 60 లక్షల వరకు విలువ చేసే ఈ భూమి ఏదైతే ఉందో కబ్జా చేసి యథేచ్ఛగా కూడా చుట్టూ ప్రహారీ నిర్మిస్తూ ఒక గేట్ కూడా పెట్టి ఇక్కడ షెడ్ నిర్మిస్తున్నప్పుడు కూడా అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనకాల కూడా అనేక అనుమానాలు కూడా తావిస్తుంది. అదేవిధంగా ఈ వ్యక్తిపై ఎవరైతే ఈ నరపిన్ని అప్పలరాజు అనే వ్యక్తిపై కూడా మరొక విమర్శ కూడా ప్రధానంగా ఉంది. ఏదైతే దీనికి సంబంధించి సర్వే నెంబరు 11, 12లో కూడా సుమారు ప్రభుత్వ భూమి ఉంది. చాలా వరకు డీపట్టా కూడా చాలా వరకు అక్కడ మంజూరయ్యి అయితే అక్కడ అక్రమంగా ఎటువంటి అనుమతి లేకుండా కూడా లేఅవుట్లు వేసి విక్రయాలు చేస్తున్నారు. 6 లక్షలకి 7 లక్షలకి ఫ్లాట్లు కూడా విక్రయాలు చేస్తున్నారనే అనేక ఫిర్యాదులు కూడా అయితే ఈయనపై వస్తున్నాయి. ప్రధానంగా అప్పలరాజు ఇక్కడ వైసీపీ నాయకుడు కావడంతో కూడా అధికారులు ఇప్పటికీ కూడా ఆయనకి వత్తాసు పలుకుతున్నారు అనేది కూడా అనేక విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంత అక్రమాలు జరుగుతున్నప్పుడు కూడా స్థానిక వీఆర్ఓ కూడా కన్నెత్తి చూడకపోవడానికి అనేక అనుమానాలు తావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. భారీగా ముడుపులు చేతులు మారాయి, అందుకే ఎవరు కూడా ఇటువైపు చూడలేదంటూ కూడా ఫిర్యాదులు అయితే గట్టిగానే వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా స్థానిక తహసీల్దార్ అదేవిధంగా ఈ గ్రామ వీఆర్ఓ కూడా దీనిపై దృష్టి పెట్టి ఇటువంటి అక్రమ నిర్మాణాలు అది కూడా ప్రభుత్వ భూమిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాలని స్థానికులు కోరుతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సూర్యతో కిటు ట్రూత్ న్యూస్ సబ్బవరం.